అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మే 3వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారిని ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకో ఎవరో తెలుసా? అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళి పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడుతున్నారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతంగా గోచార ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది. అయితే ఈ రాశిలో వారిని ఒక వ్యక్తి వెతుక్కుంటూ రాబోతున్నారు. సింహరాశి వారిని ప్రత్యేకించి ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తున్నారు. అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఈ విధంగా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైన గోచారం ఉంది. అయితే ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇక సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగం లభించడమే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా వీరికి ప్రమోషన్స్ లభించడం, మీరు చేసినటువంటి మంచి పనులకి మీ యొక్క పై అధికారుల చేత మీరు ప్రశంసలు అనేటివి పొందడం, దానితో పాటు మీ పై అధికారులతో కాకుండా మీరు మీ యొక్క ఉద్యోగస్తులు, మీ తోటి ఉద్యోగస్తుల చేత కూడా మీరు ప్రశంసల వర్షాన్ని అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క హార్డ్ వర్క్ అనేది అలా ఉంటుంది. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఒకవేళ మీకు తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి అంటే కనుక తప్పకుండా దానికి తగినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. అలానే ఒక్కసారి మీరు ఒక పనిని చేయాలని డిసైడ్ అయితే కనుక ఇక మీరు ఎప్పుడు కూడా ఆ పనిని చేస్తూనే ఉంటారు. ఆ పని పట్ల మీకు ఎప్పుడు కూడా ఆసక్తి అనేది ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి, ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవడానికి కూడా అనేక రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. సమస్త పాపాలను సైతం తొలగించుకోవడానికి మీరు నిత్యం కూడా ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు. చాలామంది సింహరాశి వారిని దూరం నుంచి చూసి గంభీరత్వం అనుకుంటారు. కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒకసారి ఎవరైనా మేలు చేస్తే వీరు పొందినటువంటి మేలుని అస్సలు మర్చిపోరు. అలానే బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తారు. క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తారు. వీరు ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆరోగ్యంతో వీరు అనుకున్నది కూడా సాధిస్తారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోపం అయితే ఉంటుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కోపం ఉండదు. కొంత గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ చూపించరు. అంటే మీరు ఎక్కడ ఏది అవసరమో, అంటే ఎక్కడ కోపం అవసరం, ఎక్కడ శాంతం అవసరమో వీరికి బాగా తెలుసు కనుక వీరు అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వీరు కోపిష్టి వారని ముద్ర వేసేస్తూ ఉంటారు. వీరి ముఖం కూడా కొంత గంభీరంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గర నుండి చూసిన వారికి మాత్రం వీరు చాలా సున్నితమైన స్వభావులని అనుకుంటూ ఉంటారు. ఇక వీరు ఎవరినైనా ఒకసారి నమ్మితే గనక ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ దానిని కూడా మీ యొక్క ఓపికతో, మీ యొక్క సహనంతో మీరు ఎదుర్కొంటారు. అలానే మీ యొక్క ఓపిక, సహనం అనేది మిమ్మల్ని ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో కూడా నిలబెడుతుందని చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఒకానొక సమయంలో వద్దు అనుకొని మీ దగ్గర డబ్బు లేదు అని మిమ్మల్ని నడి రోడ్డున వదిలేసి వెళ్ళిపోయారు, లేదు అంటే ఎప్పుడు మీ దగ్గర డబ్బు లేనప్పుడు మిమ్మల్ని అవమానించి ఉన్నారు, మీరు ఆ అవమానాన్ని తట్టుకోలేక సంపాదించడం ప్రారంభించారు. మీకు చాలా పట్టుదల ఉంటుంది. అసలు
ఒక గర్జించే సింహం ఎలా అయితే వేటాడుతూ ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది మీ యొక్క పట్టుదల. అయితే మీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే గనక ఖచ్చితంగా కూడా అది సాధించి తీరేంత వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో వారు పట్టుదలతో, సింహరాశి వారు పట్టుదలతో సాధించి తీరుతారు. ఇక వీరి యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని, తెలివితేటలని తెలుసుకొని గుర్తించి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తులు మీ దగ్గరికి రాబోతున్నారు. ఒకవేళ మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం ఇష్టం లేకపోయినా మనసులో మాత్రం ఖచ్చితంగా అంటే 100కి 100% మాత్రం మీరు అనుకుంటూ ఉంటారు. అదేంటంటే ఖచ్చితంగా కూడా అనవసరంగా నేను వారిని దూరం చేసుకున్నాను అనే ఒక మాట మాత్రం జీవితంలో వారు ఖచ్చితంగా మనసులోనైనా సరే అనుకునేలాగా మీరు చేస్తారు. మీ పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి మీరు ఏదైనా అనుకోనివ్వండి, అది ఎంత అంటే హార్డ్ వర్క్గా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు దానిని చేసేంత వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. మీరు 100% కూడా అనుకున్న విధానంగా సాధించి తీరుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మాత్రం అసలు కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి. దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దరిద్ర బాధల్ని సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మాత్రం గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అంటే అనుకోకుండానే మీరు అనుకోరు కూడా ఆ వ్యక్తి మీ దగ్గరికి వెతుకుంటూ మరీ వస్తాడని, కానీ వచ్చి తీరుతాడు. అంతేకాకుండా మీకు అంటే ఎప్పటి నుండో పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇలా మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదు మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు మానసికంగా కూడా చాలా సంతోషిస్తారు. అంటే చిన్ననాటి ఫ్రెండ్ని కలవడం వల్ల చాలా సంతోషిస్తారు. అలానే కాసేపు అయితే వారితో చాలా సరదాగా కూడా గడుపుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది. విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలను చదివితే అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. సింహరాశి వారికి జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన వారు కూడా త్వరగా జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, అంటే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారికి కూడా త్వరగా జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, అలానే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీకు ప్రశంసలు రావడం కానీ ఇలా మీకు జరుగుతూ ఉంటుంది. ఇక తద్వారా మీరు మంచి అంటే మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. దానితో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా దక్కే అవకాశం అయితే ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉన్నారో ఇలా కష్టపడి పని చేసినప్పుడు తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది. దరిద్రాల నుంచి మాత్రం ఈ సమయంలో మీరు విముక్తి పొందుతారు. ఇక సింహరాశి వారికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా కూడా శుభవార్తనైతే మీరు వింటారు. అలాగే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక వ్యక్తి మాత్రం రాబోతున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆస్తి తగాదాలు కావచ్చు, ఆస్తి విషయంలో గొడవలు కావచ్చు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఒక కొలికి వస్తాయి. ఇక ఆ విషయంలో పై చేయి మీదే అవుతుంది. కాబట్టి సింహరాశి వారు పెద్దవారు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణాలను ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ప్రత్యేకమని చెప్పుకోవాలి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా కానీ వీరు మొదలు పెడతారు. ఇక ముఖ్యమైన విషయాల్లోకి వస్తే కనుక అంటే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు మనం గమనించినట్లయితే వీరికి మీ యొక్క వేగవంతమైనటువంటి స్వభావం అనేది మిమ్మల్ని లక్ష్యం వైపు దూసుకు వెళ్ళేలాగా నడిపిస్తుంది. విజయం చేరుకోవాలి అంటే కాలంతో పాటు మీ యొక్క ఆలోచనలు కూడా మార్చుకోండి. ఇది మీకు దృఢ సంకల్పాన్ని విశాలమైన చేస్తుంది. ఇంకా మీ యొక్క ఆశల్ని
విస్తృతం అనేది చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మీ యొక్క మానసిక శక్తి అనేది బలోపేతం చేస్తుంది. మీరు మీ యొక్క భాగస్వామితో అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క భవిష్యత్తు యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచన చేస్తారు.